నిశ్శేషంగా దహించి వేయకపోతే పునర్జన్మ కలుగుతుంది. మరలా ఆ బీజాలు వృక్షాలవుతాయి. ఇలా వాసనా బీజాల వలన మరో జన్మను కలిగించే ఈ చక్రం వాసనను తగ్గిపోనంత వరకు ఆగకుండా తిరుగుతూనే ఉంటుంది. కోరికలను సమూలంగా నశింపజేయడమే హృదయ గ్రంథి నిరసనం. అప్పుడు మనుష్యుడు మరణాన్ని అధిగమించి అమరులవుతారు. ఇదే వేదాంతోపదేశం. ధర్మాధర్మాలకు అతీతమైన స్థితిని విరజ అంటే కోరికలు లేని స్థితి అంటారు. ఇది అజ్ఞానాన్ని వాసనలను సమూలంగా నశింపజేస్తుంది. ఇక్కడ మృత్యువు సామర్థ్యం ఏం సాగదు. వాసనల పరిత్యాగమే బ్రహ్మానంద యోగం. నిరాలేఖ్య అంటే ఎవరూ వర్ణించలేనిది, అయినా మాటలతో పొందుపరచాలని ప్రయత్నిస్తారు. అనిర్వాచ్య అంటే ఎవరూ శబ్దాలతో నిర్వచించలేనిది, అయినా వాక్కును ఉపయోగించాలని ప్రయత్నిస్తారు. బ్రహ్మజ్ఞానం కలగడమే సకల అనిష్టాల నివృత్తి. అదే మనోభీష్ట ప్రాప్తి. ఇది శృతి ప్రామాణ్యం. బ్రహ్మ విదాప్నోతి పరం. బ్రహ్మను తెలుసుకున్న వారికి పరమపద ప్రాప్తి. బ్రహ్మానందానికి ఇదే అంతిమ సాధనం. ఇంతకంటే పరమశ్రేష్టమైనది ఏముంటుంది? తరతిశోక మాత్మావిత్. ఆత్మను తెలుసుకున్న వారు దుఃఖం నుండి తరిస్తారు. అజ్ఞానానికి మూలమైన భవర్ణవాన్ని దాటడానికి బ్రహ్మజ్ఞానమే ఉపాయం. ఇదే సకల ప్రాప్తికి సాధనం. సంపూర్ణ శ్రద్ధ మరియు ధైర్యం, ఈ రెండూ మా మహేశ్వరులు. వారి కృపాహస్తం శిరస్సుపై లేకపోతే హృదయంలోని విశ్వంబరుడు కనిపించడు. సాయినాథ గురువర్యులు వచనాలు అమోఘమైన శక్తి గలవి. శ్రద్ధా నిష్ఠలతో పాటు సహనం కూడా ఉంటే మహా ఐశ్వర్యాన్ని పొందుతారని వారు చెప్పారు. ఈ దృశ్య జగత్తు అంతా అసత్యం, అంటే అస్తిత్వం లేనిది అని దీనిని ఒప్పుకోవాల్సిందే. స్వప్నంలో ప్రత్యక్షంగా చూచినదంతా మేలుకోగానే అదృశ్యమైపోతుంది. బుద్ధి ఇంతవరకే ఆలోచించగలదు, మరియు ఆత్మస్వరూప విషయంలో సరియైన అవగాహన ఇంతవరకే.